ఈ రోజు మాట్లాడదాం చాలా విషయాలు ప్రస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, అలాగే బీఆర్ఎస్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా కేటీఆర్ ఈ ఫార్ములా కార్ రేసింగ్ విషయంలో అరెస్ట్ అవుతారా లేదా అనే విషయంపై ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. నేను చావనైనా చేస్తాను కానీ భయపడేది లేదని అంటున్నారు. మరి క్వాష్ పిటిషన్ కూడా కొట్టేయడం జరిగింది ఈ విషయంలో. మరి తను అరెస్ట్ అవుతాడా లేదా ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. కేటీఆర్ రీసెంట్ గా కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గతంలో అయితే నేను జైలుకి వెళ్ళి మహానాయకుడిని అవుతా, ఎంతో మంది నాయకులందరూ కూడా జైలు నుంచి వచ్చిన వాళ్ళే అని అన్నారు. ఇప్పుడేమో చావనైనా చేస్తాను కానీ భయపడేదే లేదా అంటున్నారు. రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. సో కోర్టు కూడా క్వాష్ పిటిషన్ కొట్టేయడం జరిగింది. సో మీకేమనిపిస్తుంది? ఈయన జైలుకి వెళ్తాడనిపిస్తుందా లేకపోతే ఇలానే నాంచుతారనిపిస్తున్నారా? జైలుకి వెళ్లే అవకాశాలు బాగా ఉన్నాయి. అన్ని ద్వారాలు అతనికి మూసుకుపోయాయి. ఒకటి ఇంటీరియం హైకోర్టు ఇచ్చేది, మళ్ళీ ఫుల్ జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఇటు ఈడీ కానీ అటు ఫెమా దాన్ని కూడా నిబంధనలు ఏదైతుందో ఆర్బీఐ ప్రకారము ట్రాన్సాక్షన్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అయింది కనుక ఆటోమేటిక్గా ఇక్కడ ఏసీబీ ఉంది కనుక ఏదన్నా ఒక కేసు ఛార్జ్షీట్ కానీ ఏసీబీ కానీ సిబిఐ కానీ అయినప్పుడే ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీ డైరెక్ట్ కాదు. ఈడీలో కేసు ఎట్లుంటుందంటే ఈడీలో ఇతను నిర్దోషత్వం ఇతను ప్రూవ్ చేసుకోవాలి. సిబిఐ కానీ ఏసీబీ ఏదైతుందో వాళ్ళు ప్రూవ్ చేయాలి. డిఫరెన్స్ దానికి దీనికి అదే ఉంటుంది. ఇట్లా చాలా ప్రగల్భాలు పలికారు వాళ్ళ కుటుంబం. మోడీ లేదు, గీడీ లేదు, రా రా అంటే ఏదైతుందో వాళ్ళ చెల్లెని తీసుకొని పోయిండు. ఇప్పుడు కూడా ఏదైతుందో ఈ లొట్టపీసు తర్వాత తుప్పలు అని హరీష్ రావు, ఇటువంటి భాష ఏదైతుందో మంచిది కాదు. చదువుకున్నావు, అమెరికాలో 9.5 సంవత్సరాలు మంత్రిగా చేశావు, ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి అంత స్థాయిగా డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నడిపావు. ఇటువంటి భాష ఏదైతుందో మంచిది కాదు. ఇది ఉద్యమ భాష. గతంలో కూడా ఏదైతుందో చావు అంటున్నో మీరు మీ కుటుంబ సభ్యులు ఎవ్వరు, మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ ఒక్క వ్యక్తి కూడా చావలే. 1200 మంది ఉసురు పోసుకున్నారు, చంపారు మీరు ఫేక్ ఆఫ్ దీక్షలు చేసి. ఈ రోజు ఆయన చస్తా అంటుండు. ఇక వాళ్ళ నాయన దీక్ష, ఇది ఖమ్మం కేసీఆర్ డిసెంబర్ 29 నవంబర్ 29 నాడు దీక్ష. ఆయన దీక్ష ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి 9th కు ప్రకటన అయిన తర్వాత 11th కు నిమ్స్ నుంచి రిలీజ్ అయ్యాడు. ఇది ఖమ్మం రిపోర్టు, ఇది నిమ్స్ రిపోర్టు. అయితే అతను ఒక్క నిమిషం, అతను దీక్ష పట్టే ముందు ఏం చెప్పాడు? ఇది చివరి పోరాటము తెలంగాణ. ఒక 40-50 వేల మంది ఎక్కడ పెట్టాడు? సిద్దిపేటలో, ఆయన నియోజకవర్గం, ఆయన స్థావరంలో, ఆయన సామ్రాజ్యంలో 40-50 వేల మంది నాతో దీక్ష కూర్చుంటారు, అమర్నాథ్ దీక్ష. మీరు ఏమాత్రం డిస్టర్బ్ చేసినా ఆ 40,000 మంది ఏదైతుందో ఆత్మాహుతి చేసుకుంటారు నా కోసం అని చెప్పి అంతా పెట్రోల్ గిట్రోల్ అంతా రెడీ పెట్టి ఏదైతుందో కరీంనగర్ వెళ్ళాడు. 27 అంటే 29కి అనుకోండి, 27 చివరికి అక్కడ అరెస్ట్ దీక్ష కోసం సిద్దిపేట రావాలి. ఆయన వెహికల్లో రాలే. ఆయన అక్కడ ఇల్లుంది, ఆఫీస్ అని అడిగారు. ఆయన సొంత ఆస్తి కింద రాసుకున్నాడు అక్కడ కరీంనగర్ లో. ఉత్తర తెలంగాణ ఆఫీసు, దక్షిణ తెలంగాణ ఆఫీసు అంటారు, ఏమంటారు దాన్ని. ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు అక్కడ కూడా. అక్కడ నుంచి ఏ వెహికల్ ఎక్కాడు? బుల్లెట్ ప్రూఫ్ పోలీస్ వెహికల్ ఎక్కాడు. నిజంగానే నీ దీక్ష పెట్టేటోడైతే పోలీస్ వెహికల్ ఎందుకు ఎక్కాలి? ఆయనకు దీక్ష పట్టే శక్తి సామర్థ్యాలు లేవు. గతంలో కూడా ఢిల్లీలో ఏం చేసిండు మనకు తెలుసు, అదంతా వివరాలు పోదలుచుకోలే. జంతర్ మంతర్లు ఏం చేసిండు, రాత్రి ఎక్కడ పోయిండు, మళ్ళీ ఏంది, ఇవన్నీ మనం చూసాం. అతని ఆరోగ్యము సహకరించదు దీక్షకు. అతనుకున్న ఏమంటారంటే అవి డిసీజెస్ అనుకోండి. అలాగే ఏదైతుందో పోలీస్ వెహికల్ ఎక్కి పోలీస్ ఏం చేసింది? వరంగల్ నుంచి ఖమ్మం తీసుకెళ్ళింది. ఇక్కడ హరీష్ రావు గారు ఒక 10,000 మంది జమ చేశారు. పెట్రోల్ 1,000 రూపాయలది, 1,000 రూపాయలు. వాళ్ళ మామను తీసుకుపోతా ఉంటే ఏదైతుందో దీక్షను భంగం చేయడానికి పోలీసు ఏదైతుందో కుట్రలు పన్నింది ఇక్కడికి రాకుండా అని రస్తారు, కొలిగిస్తారు. అక్కడ ఆ మీటింగ్ లో అడ్రస్ చేసుకుంటూ పెట్రోల్ ఉన్నది, పెట్రోల్ పోసుకున్నాడు. అగ్గిపెట్టలేదు, చారాని అగ్గిపెట్టే 4 అన్నారు, 25 పైసలు అగ్గిపెట్టలేదు. పెట్రోల్ మాత్రం 1,000 రూపాయలు. అలాగే ఆయన ఖమ్మం పోయాడు కదా,
మొదటి రోజు ఏం చేశాడు మనం చూసాం, జ్యూస్ తాగాడు. ఎప్పుడైతే ఇక్కడ యూనివర్సిటీలో కానీ గడబడైన తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోయి నన్ను హైదరాబాద్ షిఫ్ట్ చేయమంటే హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. ఇది హైదరాబాద్ రిపోర్ట్ నిమ్స్ది. ఇగో ఎవ్రీడే 3 నుంచి ఏదైతుందో ఎవ్రీడే ఏం తీసుకున్నాడు ఆయన మెడిసిన్స్ అనేది వెరీ క్లారిటీగా ఏదైతుందో 9th వరకు ఉంది. ఆయన లేచే వరకు ఎప్పటి వరకు అంటే 10th 11th ఇగో 11th వరకు రిపోర్ట్ ఉంది. ఇటువంటి దీక్ష ఏదైతుందో ఫ్లూయిడ్స్ అండ్ మినరల్స్ చేసుకుంటాడు. అంటే పుట్టిన పిల్లవాడు 90 కాదు 100 సంవత్సరాలకి వితౌట్ ఎనీ ఫుడ్ ఇతను తీసుకున్న ఫ్లూయిడ్స్ ఏదైతుందో 100 సంవత్సరాలు అంటే బతకొచ్చు. ఇగో దీనికి నిదర్శనం ఇంపాల్లో షర్మిలి అని ఏదైతుందో ఆమె ప్రపంచంలోకి వెళ్ళి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత స్వాతంత్ర్య సాక్షిగా ఉద్యమ తరంగము ఓటు చట్టపరం పేరిట ఇరోమ్ ఓటు హక్కును దోపిడి వంటి ఒక నిమిషం అమ్మా, ఇది ప్రజాస్వామ్యం పోయిందంటూ గత ఎన్నికలు కూడా ఈసారి ఓటేసేందుకు ముందుకు చట్టం పేరు వీలుంది. ఈమె షర్మిల బలహీనంగా ఉండడంతో ఆమెను మణిపూర్ రాజధాని ఇంపాల్లోని ఒక ఆసుపత్రి ప్రత్యేక వార్డులో ఉంచి బలవంతంగా ఫ్లూయిడ్ ఎక్కిస్తున్నారు. ఆమె ఉంటున్న గదినే సబ్ జైలు గా మార్చారు. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టము 1951లోని సెక్షన్ 62(5) ప్రకారం జైల్లో ఉండే వ్యక్తి ఓటేసే హక్కు ఉండదు అనుకోండి. ఈమె 14 years ఉండదమ్మా. పోలీస్ కస్టడీలో ఆమె దీక్ష విరమించలే. దీక్ష ఏదైతుందో ఫ్లూయిడ్స్ ఇస్తామైంది హాస్పిటల్. 14 సంవత్సరాలు బతికింది. 14 years 14 సంవత్సరాలు బతికింది. కేసీఆర్ దానికంటే పవర్ఫుల్ వాడాడు. ఇది రిపోర్ట్ అంటే ఇదంతా ఫేక్ దీక్ష దివాస్. ఫేక్ దీక్ష. మొన్న రీసెంట్ గా బీఆర్ఎస్ భవన్ లో కూడా దీక్ష దివాస్ నేను చెప్పాను కదా, ఢిల్లీలో చెప్పాను, ప్రతిసారి చెప్పాను. ఏదైతుందో ఇది నిమ్స్ రిపోర్ట్, ఇది డాక్టర్స్, ఇది ఖమ్మం, అది ఎవ్రీడే ఏం ఫ్లూయిడ్ చేసింది. మీరు ఒక చెట్టు కింది అంటే ఒక RMP డాక్టర్ని అడిగినా కూడా ఏం దీక్ష ఇది ఫేక్ దీక్ష. కొందరు వాళ్ళ సహచరులు ఇడ్లీ తిన్నాడు, సాయంత్రము రాత్రి కర్డ్ రైస్ తిన్నాడు, అంతా అబద్ధం. ఓన్లీ ఫ్లూయిడ్స్ తోటే ఉన్నాడు. గడ్డం చేసుకోలే అంతే. దాంతో నీరసంగా కనిపించిండు. అదొక డ్రామా. ఎగ్జాక్ట్ ఎన్ని రోజులు ఈ దీక్ష చేశారు ఆయన 29 నుంచి 9వ తారీఖు వరకు. 29 నవంబర్ అంటే 29, 30, 11 days చేశాడు. 11th కు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. 9th డిక్లరేషన్ 2009 9th నాడు ఆమె బర్త్డే నాడు అనౌన్స్ చేసింది. మళ్ళీ అది రివర్స్ అయిపోయింది. ఇక్కడ సోనియా గాంధీ గారు, ఇక్కడ హరీష్ రావు గారు ఏదైతుందో డ్రామా చేసిండు. నిజంగానే కేసీఆర్ దీక్ష చేసిండు, నీరసంగా ఉన్నాడు, ఆరోగ్యం క్షీణిస్తుంది అనే బులెటిన్ వస్తుంది. డాక్టర్స్ భయపడ్డారు. అప్పుడు రోషయ్య గారికి తెలిసినా కూడా బయటికి చెప్పలే. తెలిసిన చనిపోయిన జయపాల్ రెడ్డి గారికి కేశవరావు గారికి తెలిసిన ఇది బయటకు పొక్కనివ్వలా. అతను ఫ్లూయిడ్ తీసుకుని అతనికి ఏం ప్రాణానికి ప్రమాదం. ఇంటెలిజెన్సీ, స్టేట్ ఇంటెలిజెన్సీ ఫెయిల్ అయింది, సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఫెయిల్ అయింది. కేంద్రంలో UPA ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రోషయ్య గారు ముఖ్యమంత్రిగా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కదా, సెప్టెంబర్ చనిపోయినాక రోషయ్య గారు అయ్యారు. November 29, 2009 December 9th డిక్లేర్ అయింది. అయిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణకు మేము ఆయన రాసిచ్చిన ప్రకారం అసెంబ్లీ తీర్మానం కోసం మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేది ఒక అనౌన్స్ చేసి చిదంబరం గారు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. దానికి ఏదైతుందో రివర్స్ గా ఆంధ్రలో రాయలసీమ ఆంధ్ర అంటే ఇక్కడ 119 పోతే అక్కడ 175 కదమ్మా ఎమ్మెల్యేలు. 170 మంది మొత్తం రాజీనామా, ఎంపీలు రాజీనామా. మేము సమైక్యాంధ్రనే కావాలా? 170 మంది సమైక్యాంధ్ర కోసమే ఏకీభవించారు. పబ్లిక్ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏదైతుందో మీరు ప్రజాధనాన్ని బడాబాబులకు ఏదైతుందో కాంట్రాక్టర్లకు, పారిశ్రామికులతో బెనిఫిట్ చేస్తూ ఆ డబ్బులు తీసుకొని ఏదైతుందో మీరు పప్పు బెల్లాలకు ఏదైతుందో ఎలక్షన్ లో 30-40 కోట్లు పెట్టి, ఆ ప్రజాప్రతినిధులు కూడా 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు కొన్నారు కదా. పార్టీ మార్పు అందరికి డబ్బులు ఇచ్చింది కదా. ఇప్పుడు ఈ కేసులో మీరు అన్నట్టు ఈయన తినకపోవచ్చు, కేవలం RBI గైడ్ లైన్స్ ప్రకారం డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. బట్ ఈయన చేయలే. RBI గైడ్ లైన్స్ ను బ్రేక్ అయింది పౌండ్స్ కింద. ఆ ఫెమా బైలాస్ ను ఫాలో కాలే.
మరి ఈయనకి బెనిఫిట్ ఏంటంటారు? అంటే ఇల్లీగల్ గా ఏమైనా అన్అఫీషియల్ గా అమౌంట్ అయితే ఈయన అకౌంట్ పెట్టే కదా. ఈయన అకౌంట్ కు అమౌంట్ వచ్చింది అనేది నేను నమ్మడం లేదు, రాలేదు కూడా, ఎక్కడ ఎస్టాబ్లిష్ కూడా కాదు. రేపు అమౌంట్ ఏదైతుందో 55 కోట్లు స్పాన్సర్ ఏదైతుందో గ్రీన్ కోడ్ బ్రేక్ అయిన తర్వాత గవర్నమెంటే స్పాన్సర్ అయింది. ఆ రేసు రావాలంటే ఎక్స్పెండిచర్ చేయాలి కదమ్మా వాళ్ళకు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఏర్పాట్లు కానీ అది కానీ సమ్ రెన్యుమరేషన్ ఏదైనా ఉందో వాళ్ళకు. తో మొత్తం 4-5 రేసులు. ఫస్ట్ రేస్ అయిన తర్వాత ఫస్ట్ గ్రీన్ కో ఉండే, సెకండ్ వాళ్ళు చేతులు ఎత్తేసిండ్రు మేము చేయలేమని. స్పాన్సర్ అమ్మా, స్పాన్సర్ కనుక ఏదైతుందో గవర్నమెంట్ చేసింది. మన ప్రభుత్వం వస్తుంది అని ఓవరాల్ గా రారాజు కదమ్మా, ఆయనే ముఖ్యమంత్రి కదా. ఇది సిస్టమ్స్ ను ప్రొసీజర్స్ ఏదైతుందో ఫాలో కాలే, దాని కింద ఖచ్చితంగా అరెస్ట్ కావడం ఖాయం. కానీ ఎస్టాబ్లిష్ ఏదైతుందో, ఎస్టాబ్లిష్ అంటే అతనికి మనీ బెనిఫిట్ కానీ అది కానీ చేయలేకపోతుంది. ఇప్పుడు ఈయన కూడా ఏదైతుందో ఏసీబీ ఏమో వాళ్ళు ప్రూవ్ చేయాలి. దీన్ని ఏదైతే నిర్దోషత్వం ఏదైతుందో ఈ ఈడీ ఏదైతుందో ఈయన చేసుకోవాలి ఖచ్చితంగా. నేను అనుకుంటున్నా ఈడీ కేసులో ఇతను వకీలు ఏదైతుందో ఇతను కానీ నీట్ గా బయటకొస్తాడు. ఎందుకంటే ఇతనికి ట్రాన్సాక్షన్ పైసలు రాలా. క్విక్ బో ఏదైతుందో ఒకటి చేస్తే ఇది ఎలక్ట్రోల్ బాండ్ అనేది డిఫరెంట్. ఈ రేసు నుంచి వాళ్ళ నుంచి ఇతనికి డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్టు ఎక్కడ కనపడతలేదు మనకు. ఇప్పుడున్న ఎంక్వైరీలో కూడా ఎక్కడ కనుచూపు పేరులో కనపడతలేదు కనుక ఈ కేసు ఏం కాదు, అరెస్ట్ మాత్రం ఖాయం. ఆయన అరెస్ట్ సిద్ధంగా ఉన్నాడు కదా. నేను ఏదైతుందో ఆసనాలు చేసుకుంటా, బయటకు వస్తా, మంచిగా వాకింగ్ మన పాదయాత్ర చేస్తా, అదే మీరు అన్నట్టుగా మొదలు ముఖ్యమంత్రి మెడిటేషన్ చేస్తా, పుస్తకాలు చదువుకుంటా. ఆమె చదువుకుంది కదా, వాళ్ళ చెల్లి చదువుకుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయి ముఖ్యమంత్రి అయ్యాడు. కడిగిన ముత్యంలో బయటకు వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు, చంద్రబాబు గారు అయిండ్రు, రేవంత్ రెడ్డి గారు అయిండు. నేను ముఖ్యమంత్రి అవుతాను, సంతోషం. కానీ ముఖ్యమంత్రి నీ పోటీ ఏదైతుందో ఆమె జైలుకు వచ్చింది, నీకంటే ముందు పోయింది కవిత, నీకంటే ముందు పోయింది. తర్వాత ముఖ్యమంత్రి అని నిజామాబాద్ లో స్లోగన్స్ ఇస్తున్నారు, నీకేమో ఇక్కడ న్యూ ఇయర్ నాడిస్తున్నాడు. మరి ఇద్దరు ఎవరో ముఖ్యమంత్రి రేపు ఎటువంటి అదైతుందో చూద్దాం మరి. ఎందుకంటే ఆమె కూడా జైలుకు పోయింది కదా, ఆమె కూడా అర్హత ఉంది, ఆమె కూడా జైలుకు పోయినందుకు. నీ ప్రకారం ఆమె కేసీఆర్ బిడ్డనే, ఆమె నీ అంతా తెలివి పడరాలి. ఆమె ఎంపీ అయింది, ఎమ్మెల్సీ అయింది, ఆమె మేధావే. భారతదేశంలో కాదు ప్రపంచంలో బతుకమ్మ అనేదే తెలియదు ఇంతవరకు. ఆ బతుకమ్మ ఆడడం ఎట్లా అనేది నేర్పింది ఆమె. ఎంత మేధావి. భారతదేశం మీద భారత జాగృతి పెట్టి ఇప్పుడు బీసీల కోసం, మీరు మాత్రం బీసీలకు ఏమి ఇయ్యలే, బీసీల కోసం పోరాటం చేస్తుంది. మహిళా రిజర్వేషన్ మీ నాయన మీరు కలిసి, మీ మొదటి కేబినెట్ లో ఒక మహిళ లేదు, రెండోసారి 1.5 years తర్వాత ఆయారాం గయారం ఎవరు మన సత్యవతి రాథోడ్ ఒక మంత్రి, కాంగ్రెస్ మీద గుర్తు మీద గెలిచిన సవితమ్మ ఒక మంత్రి, ఆయారాం గయారం. నీ పార్టీలో ఎవరు మహిళలు లేరు, టికెట్లు లేవు, ఏం లేవు. మహిళా రిజర్వేషన్ పోరాడుతుంది. తో ఆమె భారతదేశంలో పోరాడుతుంది. నువ్వు ఒక తెలంగాణే కదమ్మా, సారీ కేటీఆర్ గారు. మీ భారతీయ జాగృతి దేశమంతా కాదు ప్రపంచమంతా బతుకమ్మని అయిపోయింది. నేను అనుకుంటున్నా, నా ఉద్దేశంలో మీకంటే మీ చెల్లెకే అర్హత ఎక్కువ ఉందని నేను అనుకుంటా. ఆవిడ ఇన్ని రోజులు లేదు, ఇప్పుడు ఎందుకు బీసీ నినాదం తీసుకొచ్చిన తెరపైకి? అదే కదా, రేపు ప్రతిపక్షం ఉంది కదా, బీసీ నినాదం చేసి బీసీ చేసి నేను పోరాటం చేస్తున్నా. బీసీలను నమ్మబలికి అంతకుముందు దళితులను ఎట్లయితే మోసం చేసిండో, అప్పుడు దళితులు ముఖ్యమంత్రులు దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇల్లు లేని వాళ్ళకి 2 bedroom అన్నారు. ఈ రోజు మోసం మాటలు చెప్పి, మోసం మాయ చెప్పి, మోసం హామీలు ఇచ్చి, మీరే 2014లో ఏం హామీ ఇచ్చారు? 3 ఎకరాలు దళితులు గిరిజనులకు అన్నారు కదా, 2 bedroom అన్నారు కదా. తర్వాత ప్రతి మండలంలో ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్ విత్ 25 acres విత్ స్విమ్మింగ్ పూల్. కూలివాన్ నుంచి కోటీశ్వరుడు ఒకటే రూములు ఉండాలని చెప్పిండు. ఆ 3 హామీల్లో ఏది అమలు చేయలే. రెండోసారి 2018లో నిరుద్యోగ భృతి, ₹1,00,000 రుణమాఫీ, ఆ 2 అమలు చేయలే. మీరు మోసం చేయలేదా? ఎస్. కాంగ్రెస్ జూటా, నువ్వైతే డబుల్ జూటా కదా. 2 సార్లు ఎన్నికై 9.5 సంవత్సరాల నుండి అమలు చేయలే. నీది డబుల్ జూటా. ఇది ఇంకా జూటా అంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఇది 1 year అయింది. ఓపిక పట్టు, 4 ఏళ్ళు చేయకపోతే ఇది జూటా. జూటాను రేపు ఎన్నిక చేస్తారా లేకపోతే డబుల్ జూటాను చేస్తారా అనేది రేపు రాబోయే ఎన్నికల్లో ఇంకేదైనా పార్టీ ఏదైతుందో బడుగు బలైన వర్గాలకు మేము అధికారం వచ్చేది ఉంటే వాళ్ళకి అధికారం ఇస్తా అని మొన్న చెప్పారు.
మళ్ళీ గిట్టారు అదే నినాదం తీసుకుంటే బీజేపీని ఇక్కడ ఎన్నుకుంటారా? ఏది అనేది ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ముందుంది ముసళ్ళ పండుగ. తొందరపడకు, అధికారం మనదే, డైరీలో రాసుకోండి, వడ్డీతో చెల్లిస్తా, ఇవన్నీ కాకమ్మ కథలు ఎందుకయా? ఫస్ట్ ఈ 4 ఏళ్ళు ఏం జరుగుతుందో వచ్చేది స్థానిక సంస్థలకు స్వీప్ చేస్తా అంటుండు, క్వశ్చనే లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు పక్క రాష్ట్రమైన తమిళనాడు గాని, యూపీ గాని, మహారాష్ట్ర గాని, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గాని, తెలంగాణ ఆంధ్ర గాని స్థానిక సంస్థల ఎన్నికలకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధం లేదు. మొన్న మీరు మొత్తం స్థానిక సంస్థలు అన్ని జిల్లా పరిషత్ మీ దగ్గర ఒకటి కూడా రాలే కదా కాంగ్రెస్ 31 జిల్లాలో. మున్సిపాలిటీలు ఒక 3-4 వచ్చినాయి కదా కాంగ్రెస్ కు. ఏమైంది మీ రిజల్ట్? అట్లే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడనే కదా 2-3 మున్సిపాలిటీస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీలో, ఒక తాడిపత్రి ఇంకేదో అంతే, ఒక్క జడ్పీ రాలే. అటువంటి దానికి 11 సీట్లు వచ్చినాయి. గతంలో తమిళనాడులో జయలలిత లోకల్ బాడీ పోటీ చేయాలి, బట్ తర్వాత జరిగిన ఎన్నికల్లో కరుణానిధి ఒక్కడే గెలిచి మొత్తం 234 సీట్లకు 33 సీట్లు విజయకాంత్ అండ్ జయలలిత గెలిచింది. అలాగే యూపీలో ములాయం సింగ్ ఏదైతుందో చీఫ్ మినిస్టర్ ఉంటే మాయావతి ఏదైతుందో బైకాట్ చేసింది. తర్వాత మాయావతి 300 పైన వచ్చింది 403 సీట్లకు. రామారావు గారు 87 వరకు ఏదైతుందో సమితిలు 300 మాత్రమే, సమితి ప్రెసిడెంట్స్. అటువంటిది దాన్ని మండలాలు చేసి నియోజకవర్గానికి ఒకటి అనుకోండి, 294 అంటే 300, 1096 దాదాపు నియోజకవర్గానికి 5 మండలాలు చేసి బలహీన వర్గాలకు, మహిళలకు, ఎస్సీ ఎస్టీ అయితే అంతకుముందుండే రిజర్వేషన్ చేసి జిల్లా పరిషత్తులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల టీసీలు, సర్పంచ్లు చేస్తే బలహీన వర్గాలకు అంతవరకు సర్పంచ్ గాని, వార్డు మెంబర్ గాని, సమితి ప్రెసిడెంట్ గాని, జిల్లా పరిషత్ గాని, అలాగే మున్సిపల్ కౌన్సిలర్ గాని, చైర్మన్ గాని రిజర్వేషన్ బీసీలకు లేదు. రామారావు గారు చేసి 87లో ఒక విప్లవం చేస్తే 89లో తాను ఓడిపోయింది కల్వకుర్తిలో. 34 లోక్సభకు 2 మాత్రమే వచ్చాయి, 39 కాంగ్రెస్, 1 ఎంఐఎం, 2 టీడీపీకి వచ్చాయి. ఇది రిజల్ట్. ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన తర్వాత పక్క రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎప్పుడు అధికార పార్టీ వైపే ఉంటారు. మెజార్టీ మోర్ దాన్ 70-80%. ఎందుకంటే అభివృద్ధి కుంటుపడుతుంది. మనం ప్రతిపక్షాన్ని హిట్ టీవీ యాప్